నమస్కారం ఎస్జీ న్యూస్ కి స్వాగతం. శ్రీ గురుకుల విద్యాలయంలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం. డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ మనోహర్ ఆధ్వర్యంలో శిక్షణ. శ్రీ గురుకుల విద్యాలయంలో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి తక్షణమే సిపిఆర్, కార్డియో పల్మనరీ రిససిటేషన్ చేసి ఎలా ప్రాణాలు నిలబెట్టవచ్చో వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అకస్మాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు లేదా శ్వాస నిలిచిపోయిన సందర్భాల్లో మొదటి కొన్ని నిమిషాలు అత్యంత కీలకమని డాక్టర్లు తెలిపారు. ఆ సమయంలో సరైన పద్ధతిలో సిపిఆర్ చేయడం వల్ల బాధితుడిని ఆసుపత్రికి తరలించేలోపు ప్రాణాలు కాపాడవచ్చని వారు వివరించారు. ఛాతీపై ఒత్తిడి చేసే సరైన విధానం, శ్వాస ఎలా ఇవ్వాలి, ఎప్పుడు అత్యవసర సేవలకు సమాచారం ఇవ్వాలి వంటి అంశాలను ప్రత్యక్ష ప్రదర్శన విద్యార్థులకు వివరించారు. సిపిఆర్ పై ప్రాథమిక అవగాహన ప్రతి ఒక్కరికి అవసరమని, ముఖ్యంగా విద్యార్థులు ఈ నైపుణ్యాన్ని నేర్చుకుంటే సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ గురుకుల విద్యాలయ ప్రధానోపాధ్యాయ అశోక్ వర్ధన్ మాట్లాడుతూ, ఇలాంటి శిక్షణ విద్యార్థులకు అవగాహన అవసరమని, ఇది విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత వ్యక్తులుగా తయారు చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Today it is not just another school day, another school function. Today we ourselves are preparing to save a life. అసలు ఈరోజు ఇప్పుడు ఏం జరగబోతోంది, అసలు సిపిఆర్ అంటే ఏంటి, ఎందుకు, ఇలాంటి ప్రైమరీ నాలెడ్జ్ అంతా, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద డెప్త్ ఆఫ్ ద నాలెడ్జ్ విల్ బి డన్ బై అవర్ డాక్టర్స్. ఐ జస్ట్ గివ్ యూ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ సెషన్ అండ్ of course the importance of this. See, we naturally feel and of course believe that saving a life is the duty of a doctor. But I strongly believe this is the duty of every responsible citizen, and it is the primary duty of a citizen who stands nearby a patient. The first lifesaver usually in an ordinary person standing nearby. ఈరోజు ఈ స్కిల్ నేర్చుకోవడం ద్వారా మీరందరూ, అంటే సిపిఆర్ స్కిల్, ఇట్ లుక్స్ వెరీ సింపుల్ and it looks very ordinary, but by learning an ordinary skill you will become an extraordinary person in your life. Good morning Shantash sir, the arrangement. So CPR అంటే మీ అందరికీ అబ్రివేషన్ ఏంటంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్. సో టెక్నికల్గా దీన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది అంతా కూడా డాక్టర్ మనోహర్ కార్డియాలజిస్ట్ అంతా మీకు చెప్తారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, అసలు దీని తాలూకు నెసెసిటీ ఏంటి, ఎందుకు చేయాలి, చేస్తే ఏం జరుగుతుంది, దీని గురించి క్లుప్తంగా బ్రీఫ్గా కొంచెం చెప్పాలని అనుకున్నాను. సో ఇప్పుడు మనందరం హ్యూమన్ బీయింగ్స్ కదా. సో హ్యూమన్ బాడీ అంటే, హ్యూమన్ బాడీలో వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఏంటి, సైన్స్ స్టూడెంట్స్ సెల్. బేసిక్ యూనిట్ ఏంటి, సెల్. సో హ్యూమన్ బాడీలో ఎన్ని సెల్స్ ఉంటాయి మీకు తెలుసా అసలు? టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్. సో యూజువల్గా ఎన్ని ఉంటాయంటే 38 to 41 ట్రిలియన్స్ ఉంటాయి. ఒక ట్రిలియన్ అంటే ఎంత తెలుసు మీకు? 1 trillion is equal 1000 billions. 1 billion is equal 1000 billions. 1 million is equal 10 lakhs. సో ఒక ట్రిలియన్ అంటే 1 lakh crores, లక్ష కోట్లు అన్నమాట. సో మన బాడీలో ఉండే సెల్స్ ఎన్ని ఉంటాయంటే యూజువల్గా 39 to 41 లక్షల కోట్లు ఉంటాయి. అర్థం? సో ఇప్పుడు ఇన్ని సెల్స్ ఉంటాయి, ప్రతి సెల్కి ఏం కావాలి, అది అది బ్రతకాలంటే ఏం కావాలి సెల్కి? ఏం కావాలి చెప్పండి?
సో ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్. సో న్యూట్రియంట్స్ కావాలి, ఆక్సిజన్ కావాలి. సో న్యూట్రియంట్స్ అనేది ఓకే, జస్ట్ వెయిట్ ఫర్ సమ్. అంతవరకు ఎయిర్ వెన్స్ ఎక్స్క్యూజ్ చేస్తే చాలు. వాళ్ళు టంగ్ బైట్ చేస్తుంటుంటారు. జస్ట్ హోల్డ్ ద చిన్ ఇన్ దిస్ వే. సో వాళ్ళకి బయట కాకుండా చూస్తారు. సో మీరు చూడాల్సింది ఏంటంటే డిటెక్టివ్ కోణంలో చూడాలి. ఏ పేషెంట్కి చేయాలి, ఏ పేషెంట్కి చేయకూడదు. నేను చెప్పే ఈ కోర్సు నెసరీ పీపుల్కి ఉపయోగపడాలి. అంతే విధంగా ఎవరికైతే నీడ్ లేదో వాళ్ళకి చేస్తే కూడా ప్రమాదమే. బికాస్ వీ హ్యావ్ సో మెనీ వైటల్ ఆర్గన్స్. వైటల్ మీన్స్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ లై బిహైండ్ యువర్ చెస్ట్, ఎస్పెషల్లీ బిలో ఇట్. బికాస్ మీరు సిపిఆర్ ఇక్కడ కాకుండా ఇక్కడ చేశారనుకోండి, liver పోతుంది. బికాస్ ఇట్ మే టేర్ ద లివర్. ఇఫ్ యూ స్పర్స్ టూ మచ్ యూ మే ప్రెస్ ద లంగ్. యూ కెన్ కాజ్ లంగ్ చుట్టుపక్కల ఏం ఫామ్ చేస్తారు, మీరు ఒక ఇబ్బందిని క్రియేట్ చేయొచ్చు. సో చేసే ప్రొసీజర్ని ఎవరికి చేయాలనేది చాలా ఇష్టంగా రోల్లో ఉండాలి. అర్థమైనా? సో దిస్ ఈజ్ హౌ యూ షుడ్ బి దేర్. సో అంకుల్ గారు చెప్పింది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. అసలు యానిమేటెడ్ మోడల్లో ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది. ఈసారి హార్ట్ కండక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, బట్ మజిల్ కాంట్రాక్షన్ అనేది ఉండదు. మీరు చేసే సిపిఆర్ ఈ మజిల్ని బయటకు పంపిస్తారు. మీకు అర్థమైందా? దిస్ షుడ్ బి డన్ బై యూ. ఓకే, ఇలా టర్న్ చేసి పేషెంట్ యొక్క పల్స్ చూడాలి. ఇక్కడ పల్స్ లేదు. ఓకే, వెంటనే వాడుకున్న క్లాత్స్ అన్ని తీసేయాలి. ఓకే, ఫాస్ట్గా తీయాలి. ఓకే, నెక్స్ట్ నేనేం చెప్పాను, ఫస్ట్ సర్క్యులేషన్. పల్స్ లేదు, సి అది మీకు మళ్ళీ చెప్తాను. అండ్ జస్ట్ సర్కిల్ చూపించడానికి మీకు చెప్తున్నాను. ఇది ఈ చెయ్యి ఇది ఇలా ఉండాలి. ఓకే, ఇలా ఉండి సరిపోవట్లేదు, ఎల్లో లైట్ వస్తుంది అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్. యూ హ్యావ్ టు ప్రెస్ మోర్లీ. రైట్ హ్యాస్ టు కమ్, దిస్ హ్యాస్ టు కమ్. ఓకే, దిస్ ఈస్ సర్క్యులేషన్. నెక్స్ట్ ఎయిర్వే. ఎయిర్వే ఇంపార్టెంట్. ఇప్పుడు వీడు పడిపోయినప్పుడు లోపల ఏదైనా ఉమ్ము కానీ ఆ మట్టి కానీ దీన్ని అబ్స్ట్రక్ట్ చేసుకుండొచ్చు. ఇమీడియట్ మీరు ఏం చేయాలంటే ఈ రెండు చేతులు చూడండి, ఇలా పెట్టాలి. ఓకే, ఇది మ్యానికల్ టైట్ ఉంటుంది. సో ఇలా పెట్టాలి. ఇలా పెట్టగానే ఇలా పెట్టి రెండు చేతులు ఈ రింగ్ ఫింగర్ ఉంది కదా, లిటిల్ ఫింగర్, దీన్ని ఇక్కడ పెట్టి ఇలా అనాలి. ఇలా అనాలి. అప్పుడు ఏమవుతుందంటే చిన్న లిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఎయిర్వే అనేది ఈజీగా వస్తుంది. అప్పుడు చూడండి, మొత్తం నోట్లో అంతా తీసేస్తారు. ఇలాగా తీసేసి రెండు ఫింగర్స్లా ఇక్కడ పెడతారు, తల దగ్గర పెడతారు. పెట్టి ఇక్కడ యూజ్ లిటిల్ ఫింగర్స్ చేయి కింద పెడతారు. పెట్టి ఇవి ఇలా పట్టుకొని ఇలా అనాలి. ఇలా అన్నీ చూడండి. అప్పుడు ఇలా చూడండి, వాడు బ్రీతింగ్ తీసుకుంటున్నాడా? గుడ్. ఇఫ్ నాట్ దెన్ ఇన్ దిస్ వే ఓపెన్. దిస్ హ్యాస్ టు కమ్. రేజింది అది అదంతా ఇవ్వాలి. ఓకే, అది ఎన్నిసార్లు ఎలాగ ఇవ్వాలన్నది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు వరకు ఇది అర్థమైంది కదా. సో ఫస్ట్ ఏం చేయాలి?